హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవ్ని. ఈరోజు వచ్చేసి ఏ వీడియో అంటే ఫ్రెండ్స్, నేను వేములవాడ దగ్గర ఉన్న చెరువు కట్ట అన్న కాడ ఉంటుంది అన్నట్టు ఒక ప్లేస్. సో అక్కడ ఒక పార్క్ అనేది కొత్తగా కడుతున్నారు. సో ఆ పార్క్ అయితే మేము చూద్దామనేసి వచ్చామన్నట్టు. ఈరోజైతే చూద్దామనేసి వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ పార్క్ అయితే మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్ పార్క్ మాత్రం. అసలు మేము వచ్చడం ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, కానీ ఇది అంతా కూడా నర్సరీ టైప్లో ఉంది. పార్క్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్ కూడా ఇక్కడికి రావడం వల్ల చాలా బాగుంది. చాలామంది కూడా రావడం జరుగుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్స్ జరగాలి, అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో ఎంత బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఈ పార్క్ మాత్రం మిస్ కాకండి, చాలా బాగుంటుంది. మాకు దగ్గర ఉంటుంది కాబట్టి, యాక్చువల్లీ మాకు హాలిడే కాబట్టి మేము వచ్చామన్నమాట. సో మీరు కూడా ఇటు సైడ్ నుంచి వెళ్ళాలనుకుంటే, ఇటు సైడ్ వెళ్తే కనుక ఈ పార్క్ చూడడం మాత్రం మిస్ కాకండి. సో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, చాలామంది కూడా చూడడానికి రావడం జరుగుతుంది. అలానే మేము కూడా వచ్చాము, చూస్తున్నాము. మాకు కూడా చాలా బాగా నచ్చింది పార్క్ కూడా. చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట, ఎంత బాగుంటుంది అసలు ఈ పార్క్. అసలు చెప్పాలంటే చాలా వరకు నేను ఎన్నో పార్కులు చూశాను, బట్ ఇలాంటి పార్క్ అయితే నేను ఎప్పుడు చూడలేను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదెంత బ్యూటిఫుల్గా ఉందో పార్క్ అనేది. ఎంత నచ్చింది నాకైతే, చాలా బాగా నచ్చింది. అక్కడ కూర్చోడానికి కూడా చాలా బాగా పెట్టారు బ్యూటిఫుల్గా. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇలా ఉండాలి కానీ చాలా బాగుంటుంది. ఎంతమంది అయినా కానీ, దూరమైనా కానీ ఇలాంటి పార్కులు చూడడానికి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరికైనా కానీ కొంచెం అనిపిస్తుంది. అండ్ మళ్ళీ ఫ్రెండ్స్ ఏంటంటే, అక్కడ వినాయకుడు నిమజ్జనం చేస్తే అక్కడ అవే వాటర్లో వినాయకుడిని వేస్తారన్నమాట. సో అదే అన్నట్టు ఆ ప్లేస్. దాన్ని ఇంకా కొద్దిగా చేసేసారు, దాన్ని ఒక రకంగా చేశారు. చూసారు కదా, దాన్ని ఒక మంచి చేశారు. అక్కడ గేట్ లాగా ఇట్లా పెట్టారన్నట్టు. వాటర్ కూడా చాలా ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను ఆగండి తర్వాత. అండ్ చూసారా, ఈ గార్డెన్, గ్రాస్, ప్లాంట్స్, ట్రీస్, డెకరేషన్స్ ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. అస్సలు బోర్ అనేది కొట్టదు ఫ్రెండ్స్ ఇక్కడికి రావడం వల్ల. ఎంత టైంపాస్ అవుతుందంటే అంత బాగా అవుతుంది. ఖచ్చితంగా మీ పిల్లలకి ఏమైనా హాలిడేస్ వచ్చినా, మీకైనా కానీ లీవ్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇక్కడికి రావడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే బాగుంటుంది. మీరు వేములవాడకి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వేములవాడ దగ్గర చెరువు కట్ట అనేది ఎవరైనా చెప్తారన్నమాట. సో అప్పుడు మాత్రం ఇక్కడికి వస్తే కనుక ఇది చూడడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. నేను ఎన్నో పార్కులకు అయితే వెళ్ళాను, బట్ ఇలాంటి పార్క్ అయితే నేను ఎప్పుడు వెళ్ళలేను. సో అది మా వేములవాడలోనే ఉండడం జరిగింది. సో అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో ఇలాంటి పార్క్ అనేది నేను ఎప్పుడు చూడలేను అన్నమాట. సో ఇంకా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీకు కూడా ఈ పార్క్ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే. చూసారా ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వినాయకుడి నిమజ్జనాలు జరిగేది ఆ ప్లేస్లోనే అని చెప్పలేనా ఫ్రెండ్స్. సో అదే అన్నమాట, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇక్కడ వినాయకుడు నిమజ్జనమైన విగ్రహం కూడా కనబడుతుంది. నేను చూపిస్తాను, అది కూడా కనబడుతుంది కాబట్టి. చూసారా, అదే ఉంది. చూసారా, అక్కడ వినాయకుడి నిమజ్జనం జరిగేటి కనబడ్డాయి. అండ్ అక్కడ వాటర్ అనేటి ఎన్ని ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్, చాలా వాటర్ ఉన్నాయి.
వీటిని అసలు చెప్పాలంటే మీకు ఎవరికైనా వాటర్ చూస్తే భయం అవుతుందా? అసలు ఎవరికైనా చాలా వరకు భయం అవుతుంది, అది నాకు తెలుసు. యాక్చువల్లీ నాకు తెలుసు ఎవరికైనా చాలామందికి భయం అవుతుంది అనేసి అనుకుంటున్నాను నేనైతే. సో వినాయకుడి నిమజ్జనం చేసే ప్లేస్ ఇది. వాటర్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ప్లేస్ మాత్రం మిస్ కాకండి. అగో చూసారా ఫ్లవర్స్ మొత్తం, అసలు యాక్చువల్లీ నాకైతే నర్సరీని చూసినట్టే అనిపిస్తుంది. నాకైతే నర్సరీ గార్డెన్ లాగా చూసినట్టే అనిపిస్తుంది. నర్సరీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, సో అలానే ఇది కూడా చాలా బాగా ఉంది అన్నట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పెద్ద ఉంది ప్లేస్ కూడా. చూసారా, అది గేట్ అన్నమాట. అది గేట్ అన్నమాట. ఇదంతా కిందికి స్టెప్స్ ఉంటాయి అన్నట్టు ఫ్రెండ్స్. స్టెప్స్ దిగేసి మనం వెళ్ళి ఇక్కడ ఫొటోస్ కూడా దిగచ్చు అన్నమాట. నేను మీకు లాస్ట్లో నేను దిగిన ఫొటోస్ నేను పెడతాను, చూడండి. బాగుంది ఫ్రెండ్స్. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము.